అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన ప్రపంచ దేశాలలో ఏదైనా ఒక చరిత్ర సృష్టించినప్పుడు కానీ, క్రీడా రంగంలో మంచి పథకాలు సాధించినప్పుడు కానీ, వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన భారత జెండాను చూసి వీడు భారతీయుడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఒక మంచి ఒక దినోత్సవం ఈరోజు. ఏమిటంటే మన కృష్ణా జిల్లా వాసి తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారి జయంతి. ఆయన ఎవరో కాదు, మన జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారి జయంతి. మరి ఇప్పుడు నేను ముందుగానే చెప్పాను, ఆయన చరిత్ర మన చరిత్ర గురించి భారతీయులను తెలుసుకున్న దాంట్లో కీర్తి పత్రిక సంపాదించినప్పుడు ఆ భారత జెండా ఎప్పుడైతే ఎక్కడ వేస్తామో వీడు భారతీయుడు, మనం భారతీయులను చెప్పుకునే ఒక మంచి జెండాను రూపొందించినటువంటి మహనీయుని జయంతి సందర్భంగా మన సిఐ పెద్దరాజు గారు గన్నవరం వెంకయ్య చిత్రపటానికి పూలమాల సమర్పించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మన అశోక్ జిమ్లో అందరూ జిమ్ చేసుకున్నాం, ఎవరికైనా 1 అవర్ చేసుకుని మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా 2 వీటిలో ఎంగేజ్ అయిపోతుంటాం. కాకపోతే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. అంటే నాకు కొంతమంది ఫేస్ అయితే అందరికీ తెలిసి కానీ పేరు అందరికీ తెలియదు నాకు. ఈరోజు మన అశోక్ సమకూర్చినటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం ప్రశ్నించుకుంటూ ఇలా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇలా ఎందుకు గ్యాదర్ అవుతామంటే మనం భారతీయులము ఒక గర్వం అన్నమాట. అంటే నేను డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఎన్సీసీ క్యాంప్ చేసినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక ఫ్లాగ్ని మన భారతీయ జాతీయ జెండా చూస్తే ఒక రకమైనటువంటి ఒళ్ళు పురకరిస్తారు అన్నమాట. అది మనకు ఇంటర్నల్గా ఒక భారతీయుడు అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. అది వీళ్ళు ఎవరైనా సరే అంతమంది ఒకసారి క్రౌడీలో ఒక్కసారిగా మన నేషనల్ ఫ్లాగ్ ఎదుర్కొంది అంటే కనుక ఒక రకమైనటువంటి అలజడి అనేది కలుగుతుంది మనసులో. అటువంటి జాతీయ జెండాని మన పింగళి వెంకయ్య గారు, అది మన ఆంధ్రవాసి కృష్ణా జిల్లా బట్ల పెనుమండ గ్రామంలో జన్మించిన వ్యక్తి, దాన్ని రూపొందించడం మనకి నిజంగా గర్వకారణం. ఇతను 1878 సంవత్సరంలో జన్మించాడు. మంచి విద్యావేత్త మాట. ఈయన సైన్యంలో కూడా పనిచేశాడు, ఆర్మీలో కూడా పనిచేసిన తర్వాత కొంతకాలం బయటకు వచ్చి రకరకాల వ్యవసాయ పరిశోధనలు, తర్వాత ఖనిజ సంబంధించిన వాటిల్లో కొన్ని ఉద్యోగాలు చేసిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది, అదేవిధంగా మన భారతదేశానికి కూడా ఒక జెండా ఉంటే ఏ విధంగా ఉంటుందని ఇతను సుమారు 30 నమూనాలు తయారు చేయడం జరిగింది. చేసి అప్పుడు 1921లో గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది. ఆ టైంలో ఇతను ఒక నమూనాను ఎగ్జిక్యూట్ చేస్తే గాంధీ గారు దాన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన కొత్తలో మనకి మధ్యలో అశోక్ చక్రం ఉండదండి, రాట్నం ఉంటుంది. మన చూసారు, మన చేనేత కార్మికులు మరాసే రాట్నం ఉంటుంది అన్నమాట. ఆ రాట్నం ఉండేది గతంలో. తర్వాత కాలక్రమేణీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రాట్నం ప్లేస్లో ఈ సారనాథ స్తూపం నుంచి గ్యాదర్ చేసినటువంటి అశోక చక్రం అది ఉండడం జరుగుతుంది. ఇందులో కలర్స్ గురించి తెలిసిందే. మన కాషాయం వచ్చేసి త్యాగానికి సంబంధించింది, వైట్ కలర్ వచ్చేసి శాంతికి సంబంధించింది, పచ్చరంగు పాడి పంటలకు సంబంధించింది. అంటే మన దేశం ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అంటే మనంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల రిలీజన్స్ ఉంటారు మన దగ్గర, రకరకాల యొక్క డిఫరెంట్ మెంటాలిటీ గల వ్యక్తులందరినీ కూడా ఒకే తాటకి తీసుకొచ్చి వీళ్ళందరూ భారతీయులని చెప్పడానికి మనకి ఈ జెండా ఎంతగానో దోహదపడుతుంది. ఈ జెండాని ఇంత ఈ గొప్పదనం ఏంటంటే ఈ జెండాని మనకి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి గారి చేత రెడ్ ఫోర్ట్ మీద ఎగరవేయబడుతుంది. అదేవిధంగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజుని రాష్ట్రపతి గారి దగ్గర పార్లమెంట్ భవనం పైన ఎగరవేయబడుతుంది. అంటే అంత ఉన్నతమైనటువంటి గురుతరమైన బాధ్యత మన జెండాకు ఉంది. జెండా సంబంధించి ఒక స్టాండర్డ్ ఆఫ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే జెండాని ఎప్పుడు ఎగరేయాలి, ఎప్పుడు దాన్ని దించాలి, ఏ విధంగా ఎగరేయాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మనకి ఈ జెండా కాకుండా మన లోపల కూడా చాలా ఫ్లాగ్స్ ఉంటుంటాయి. ఏ ఫ్లాగ్ ఉన్నా సరే నేషనల్ ఫ్లాగ్ కిందే ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఎగరడానికి దీనికి అర్హత లేదు. అంత ఉన్నతమైనటువంటి మన జెండాని మనం గౌరవించడం, అదేవిధంగా దాన్ని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు ఆగస్టు 2వ తారీఖు. దాన్ని మరొకసారి గుర్తించుకోవడం అంటే ఇలాగ మనం మహనీయుల యొక్క గుర్తించుకోవడం ఏంటంటే ఇది భావితరాల వారికి కూడా అరే మన స్వతంత్రాన్ని రావడం కోసం లేదా ఒక జాతీయ పతాకం రూపొందించడంలో ఇటువంటి యొక్క పెద్దలు చేసినటువంటి కృషి మనకు తెలుస్తుంది. అది మన భావితరాలకు అందిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ సమర్చిపోతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల కానీ అన్నీ కూడా కనుమరుగుతున్నాయి. అయినా సరే కొన్ని కనుమరుగవడానికి వీల్లేదు.
ఖచ్చితంగా మన భావితరాలకు అందించాలి. అటువంటి మహత్కార్యాన్ని ఇప్పుడు అశోక్ లాంటి వాళ్ళు ఇలాగా కొంతమంది 10 మందిని గ్యాదర్ చేసి అది చెప్పడం వల్ల ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఎదరికి వెళ్తుందని ఆశిస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని మన యొక్క అశోక్ జిమ్లో అరేంజ్ చేసినటువంటి మన అశోక్ అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు జోహార్. పెంగళ వెంకయ్య గారు జోహార్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.